నీకున్న ధనం కావచ్చు, ఏదైనా కూడా సరే. అదే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు 17వ అధ్యాయము 7-9 వచనాల్లో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు గుర్తు చేస్తాడు ఏంటంటే, నీ సోదరి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చెయ్యి. అదే విధముగా నువ్వు వెళ్ళే నీ పురముల్లో నువ్వు నివసించబోతూ ఉన్నావు, అక్కడెవరైనా పేదవాడున్నా అక్కడెవరైనా భేదవాడున్నా నువ్వేం చేయాలంటే నీ కలిగిన దాంట్లో నువ్వేం చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరికి, ఇజ్రాయెల్ ప్రజలకు గుర్తు చేస్తాడు. అయితే ఈ రోజు నీకు నాకు దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, మొట్టమొదటి నేను చెప్పింది ఏంటంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేయాలి, దాన్ని రెట్టింపు చేసుకోవాలి. మూడో విషయం ఏంటనంటే, ఒక భేదవాడు అంటే చూడండి, భేదవాడు అంటే రెండు రకాలుగా కూడా ఉన్నారు. చూడండి, దేవుని మనము ఎరిగి ఉండి కూడా సరే మనం ఎవరికి సహాయం చేయకపోయినా నువ్వు కూడా భేదవాడితో సమానమే. ఎందుకనంటే దేవుని నీతిని నువ్వేం చేయటం లేదు, నెరవేర్చడం లేదు.